మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ మోహన్ వంశీ, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్, గచ్చిబౌలి, హైదరాబాద్. ఓవేరియన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ర్యాపిడ్గా పెరిగిపోతుంది. ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఓవేరియన్ క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య కూడా చాలా ర్యాపిడ్గా పెరుగుతుంది. ఓవేరియన్ క్యాన్సర్ రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే ఓవ్యులేషన్. అంటే జనరల్గా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళలో కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ ఓవ్యులేషన్ జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ మంత్ ఈ హార్మోన్స్ ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. హై ఈస్ట్రోజన్ హార్మోన్ స్టిమ్యులేషను ఈ ఓవేరియన్ క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తుంది అన్నమాట. సో పిల్లలు లేని వాళ్ళలోనూ, లేట్గా పిల్లలు పుట్టిన వాళ్ళలోనూ, అలాగే అర్లీగా మెనార్ష్ అంటే పీరియడ్స్ స్టార్ట్ అయ్యి లేట్గా పీరియడ్స్ ఎండ్ అయ్యే వాళ్ళలోనూ, ఒబీస్ ఉమెన్లోనూ, స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకునే ఉమెన్లోనూ, ఆల్రెడీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలోనూ ఈ ఓవేరియన్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాం. అలాగే పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే చాలాసార్లు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో కూడా ఈ ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా హై ఈస్ట్రోజన్ స్టిమ్యులస్ వల్ల ఈ క్యాన్సర్ వస్తుందన్నమాట. ఈ ఓవేరియన్ క్యాన్సర్ రావడానికి ఇంకా ఇతరత్ర కారణాలు ఏంటంటే ఇంతకుముందే ఆల్రెడీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలోనూ, అలాగే ఇతరత్ర కారణాలు ఏంటంటే స్త్రీలలో కొంతమందికి ఈ BRCA1, BRCA2 మ్యుటేషన్స్ ఉంటాయి. వాళ్ళలో 100% బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి రెండు ఉన్న వాళ్ళలో. అలాగే 60 to 70% ప్రజల్లో ఈ BRCA1, BRCA పాజిటివ్ ఉన్నప్పుడు వాళ్ళలో ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మిస్ ఆంజెలినా జోలీ. వారి తల్లిగారికి ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని తెలుసుకొని వారు 2011లోనే ఈ BRCA1, BRCA2 టెస్టింగ్ చేయించుకొని 2 పాజిటివ్ ఉండటంతో 2 బ్రెస్ట్లు తీయించేసుకున్నారు, 2 ఓవరీలు కూడా తీయించేసుకున్నారు. బైలాటరల్ ఊఫరెక్టమీ అంటారు. తద్వారా వారికి ఓవేరియన్ క్యాన్సర్ రాకుండా చేసుకున్నారనమాట. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ఓవేరియన్ క్యాన్సర్. సో అందరూ కూడా ఈ ఓబీస్ ఉమెన్ అందరూ కూడా రెగ్యులర్గా స్క్రీనింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అయినట్టయితే ఓవేరియన్ క్యాన్సర్ రావడాన్ని మనం ముందుగా పసిగట్టవచ్చు. కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఓవేరియన్ క్యాన్సర్ రాకుండా కూడా చేస్తాయి. అది ప్రెగ్నెన్సీ, అంటే అర్లీగా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళలోనూ, ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళలోనూ, బ్రెస్ట్ ఫీడ్ చేసిన తల్లుల్లోనూ కూడా ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ డిక్రీజ్ ద రిస్క్ ఆఫ్ ఓవేరియన్ క్యాన్సర్. సో వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళు రాదు అని కాదు, బట్ వాళ్ళలో వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఓవేరియన్ క్యాన్సర్ లక్షణాలు చాలాసార్లు అసలు పేషెంట్కి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. సైలెంట్ కిల్లర్. పొట్టలో అది పెరుగుతూ ఉంటుంది, ఎటువంటి సిమ్టమ్స్ కలిగించదు. చాలాసార్లు చాలామంది స్త్రీలు నేను వెయిట్ పుట్ ఆన్ చేస్తాను, నాకు టమ్మీ వస్తుంది అని చెప్పి పార్కుల్లో ఎక్సర్సైజులు కూడా చేస్తుంటారు. సో ఇట్స్ ఎ సైలెంట్ కిల్లర్. అన్లెస్ దాని మీద ఒక ఐడియా ఉంటే తప్ప చాలాసార్లు లేట్ స్టేజ్ వచ్చే వరకు కూడా ఈ ఓవేరియన్ క్యాన్సర్ని మిస్ అవుతూ ఉంటాం. చాలాసార్లు చాలామంది స్త్రీలు లేట్ స్టేజ్ 3C వచ్చిన తర్వాతనే డాక్టర్ దగ్గరికి రావడం జరుగుతుంటుంది. లో గ్రేడ్ అబ్డామినల్ పెయిన్, వేగ్ ఇండైజెషను సిమ్టమ్స్ ఇలాంటివి ఉంటుంటాయి. యాక్సిడెంటల్గా చాలాసార్లు వాళ్ళు లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేసుకున్నప్పుడు వాళ్ళు అల్ట్రాసౌండ్ చేయడం ద్వారా ఈ క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ ఓవేరియన్ క్యాన్సర్కి ఇంపార్టెంట్ ట్యూమర్ మార్కర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కామన్గా మనం చూసే ఓవేరియన్ క్యాన్సర్స్ ఎపిథీలియల్ ఓవేరియన్ క్యాన్సర్ అంటాం. అంటే ఓవేరియన్ క్యాన్సర్ సర్ఫేస్ మీద నుంచి వచ్చే ట్యూమర్స్ అనమాట, ఎపిథీలియల్ ఓవేరియన్ క్యాన్సర్స్. అలాగే ఓవేరియన్ క్యాన్సర్లో జర్మ్ సెల్స్ నుంచి వచ్చే ఓవేరియన్ క్యాన్సర్స్ కూడా చూస్తుంటాం. ఇవి జనరల్గా పిల్లల్లో మనకి ఎక్కువగా కనబడుతుంటాయి. స్ట్రోమా నుంచి వచ్చే స్ట్రోమల్ ట్యూమర్స్ కూడా చూస్తుంటాం. ఇవి పిల్లల్లోనూ పెద్దవాళ్ళలో కూడా చూస్తుంటాం. ఈ 80 to 90% ఆఫ్ ద క్యాన్సర్స్ ఎపిథీలియల్ ఓవేరియన్ క్యాన్సర్సే చూస్తుంటాం. ఇవి జనరల్గా వయసు పెరిగే కొలది ఈ ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో 60s, 70sలో ఓవేరియన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ ఏజ్లో ఏదైనా లో గ్రేడ్ అబ్డామినల్ పెయిన్, పొట్టలో ఫుల్నెస్ ఉన్నట్టయితే అశ్రద్ధ చేయకుండా వారి దగ్గరలో ఉన్న వారి ఫ్యామిలీ ఫిజిషియన్నో, లేడీ డాక్టర్నో, ఆంకాలజిస్ట్నో కలిసి చూపించుకున్నట్టయితే ఓవేరియన్ క్యాన్సర్ని చాలా ఈజీగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఓవేరియన్ క్యాన్సర్ మన సిమ్టమ్స్ ఐడెంటిఫై చేశాక డయాగ్నోసిస్ మనం బయాప్సీ చేయడం ద్వారా దీన్ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. సిటీ స్కాన్ లేదా అల్ట్రాసౌండ్ డైరెక్టెడ్ బయాప్సీ ఫ్రమ్ ద ఓవరీ లేదా ఓమెంటల్ డిసీజ్ నుంచి మనం ఈజీగా బయాప్సీ చేసి దాన్ని ఈజీగా గుర్తించవచ్చు. 2 ట్యూమర్ మార్కర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్ యాంటిజెన్ 125, కార్సినో ఎంబ్రియానిక్ యాంటిజెన్
సిఈ అంటాం అనమాట. ఈ రెండు కూడా క్యాన్సర్ యాంటిజెన్ 125 CA 125 అంటాం. ఇది సీరస్ ఒవేరియన్ క్యాన్సర్స్లో చాలా కామన్గా ఎలివేట్ అవుతుంటాయి. మ్యూసినస్ ట్యూమర్స్లో ఈ సిఈఏ ఎలివేట్ అవుతుంది. జర్మ్ సెల్ ట్యూమర్స్లో ఆల్ఫా ఫీటోప్రోటీన్, బీటా హెచ్సిజీ ఎలివేట్ అవుతుంటాయి. ఇవి వాల్యుబుల్ ట్యూమర్ మార్కర్స్. ఇవి ఇంక్రీజ్ అయినప్పుడు ట్రీట్మెంట్ చేశాక ఇవి తగ్గిపోవాలి. ఒకవేళ తగ్గనట్టయితే ఇంకా ట్యూమర్ లోపల మిగిలి ఉన్నట్టు. తగ్గిపోయి తర్వాత 1 yearకో 2 yearsకో 5 yearsకో అది మళ్ళీ పెరిగినట్టయితే ట్యూమర్ మళ్ళీ తిరగబెట్టినట్టు కూడా మనకి ఊహించవచ్చు. ట్యూమర్ని తిరగబెట్టిందని ఊహించవచ్చు అనమాట. సో ఈ ట్యూమర్ మార్కర్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. జనరల్లీ డయాగ్నోస్ చేశాక స్టేజింగ్ చేయడానికి సిటీ స్కాను, పీఈటీ సిటీ స్కాన్ ద్వారా సిటీ స్కాన్లో కనిపించే గడ్డల్లో క్యాన్సర్ ఉంది లేనిది చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. పెల్విక్ ట్యూమర్స్లో సిటీ స్కాన్ కన్నా ఎంఆర్ఐ మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా హైదరాబాద్లో మనకి పీఈటీ ఎంఆర్ఐ, పెట్ ఎంఆర్ఐ కూడా అందుబాటులోకి వచ్చింది. కృత్రిమ మేధస్సుతో కూడిన డిజిటల్ పెట్ ఎంఆర్ఐ పరికరం ఇప్పుడు మనకి హైదరాబాద్లో అందుబాటులోకి రావడం ద్వారా మనం ఈ క్యాన్సర్ స్టేజింగ్ యాక్యురేట్గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సర్జరీ చేయగలమా లేదా అని తెలుసుకోవడం కోసం ఈ స్టేజింగే మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ట్యూమర్ అక్కడే ఉందా, పక్కన నార్మల్గా ఆర్గన్స్కి ఏమైనా అతుక్కొని ఉందా, డిసిమినేటెడ్ డిసీజ్ ఏమైనా ఉందా, ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ డిజిటల్ పెట్ ఎంఆర్ఐ ఈ ఓవేరియన్ క్యాన్సర్ని స్టేజింగ్ చేయడానికి మనకు బెస్ట్ టెక్నాలజీ అనమాట. ట్రీట్మెంట్ కనుక వచ్చినట్టయితే క్యాన్సర్ని మనం ఎర్లీగా గుర్తించినట్టయితే సర్జరీ చేయడం ద్వారా, ఆప్టిమల్ సైటోరిడక్టివ్ సర్జరీ అంటారు, సర్జరీ చేయడం ద్వారా దాన్ని పూర్తిగా క్యూర్ చేయడం జరుగుతుంది. ఓల్డెన్ డేస్లో పెద్దగా కోత కోసి సర్జరీ చేయడం జరిగేది. ఇప్పుడు మనం దీన్ని కూడా కీహోల్ పద్ధతిలో చేస్తాం. కీహోల్ పద్ధతిలో చేయడం ద్వారా మనం పెద్దగా కోత కోయటాన్ని పూర్తిగా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ట్యూమర్ వచ్చిన మిగతా పార్ట్స్, అలాగే ఓమెంటము, పెల్విక్ లింఫ్ నోడ్స్, యూట్రస్, ఇవన్నీ కూడా మనం కీహోల్ పద్ధతితో చక్కగా పూర్తిగా తీసివేయడానికి అవకాశం ఉంటుంది. బట్ చాలాసార్లు ఈ క్యాన్సర్ని మనం లేట్ స్టేజ్లోనే గుర్తించడం జరుగుతుంటుంది. లేట్ స్టేజ్లో గుర్తించినప్పుడు ముందుగా వీళ్ళకి కీమోథెరపీ ఇచ్చి దాన్ని డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీన్నే యాంటీరియర్ కీమోథెరపీ అంటారు. యాంటీరియర్ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత ట్యూమర్ పూర్తిగా సైజ్ తగ్గిపోతుంది. క్యాన్సర్ యాంటిజెన్ 125 కూడా తగ్గిపోతుంది. తర్వాత 3-4 కోర్సుల తర్వాత సర్జరీ చేసి ఆ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ పెథాలజీ రిపోర్ట్ బట్టి ఫర్దర్గా కీమోథెరపీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈ ఓవేరియన్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాన్స్మెంట్ ఏంటంటే హైపెక్ అంటారు, హైపర్థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ. మామూలుగా సర్జరీ అయిపోయిన తర్వాత కీమో ఇచ్చే బదులు సర్జరీ చేస్తున్నప్పుడే పొట్ట కోత కోసి ఆ ట్యూమర్ని లేదా లాప్రోస్కోపిక్ పద్ధతిలో ఆ ట్యూమర్ని పూర్తిగా తొలగించి వేశాక టెంపరీగా ఆ వూండ్ని క్లోజ్ చేసి 43 degrees, మన బాడీ టెంపరేచర్ 37 degrees ఉంటుంది. 37 degrees టెంపరేచర్లో కాకుండా 43 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్లో ఒక కీమోథెరపీతో కూడిన సెలైన్ని మన లోపలికి పర్ఫ్యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇన్ఫ్లో ద్వారా ఆ సెలైన్ విత్ కీమోథెరపీ డ్రగ్ పొట్టలోకి పర్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది విత్ హై ప్రెషర్. ఆ తర్వాత అది టెంపరేచర్ చల్లబడిన తర్వాత బయటకి వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ రీహీట్ చేయబడి సర్క్యులేట్ చేయబడుతుంటుంది. హైపర్థెర్మియా మెషిన్ ద్వారా మనం దీన్ని చేయడం జరుగుతూ ఉంటుంది. తద్వారా ఈ ఓవేరియన్ క్యాన్సర్ మెయిన్గా సర్ఫేస్ మీదే ఉంటుంది కాబట్టి ఈ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ, హైపర్థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ ఈ ఓవేరియన్ క్యాన్సర్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా ఇంట్రావీనస్లో కీమోథెరపీ ఇచ్చినప్పుడు సర్ఫేస్ మీద అంత డోస్ మనం అచీవ్ చేయలేము. ఈ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ ద్వారా చాలా ప్రిసైజ్గా ఓన్లీ పెరిటోనియం మీద మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా మనము ఆ క్యాన్సర్ని మొత్తానికి డిస్ట్రాయ్ చేయడానికి అవకాశం ఏర్పడింది. అలాగే ఇప్పుడు అనేక రకాలైన టార్గెటెడ్ థెరపీలు, ఇమ్యూనోథెరపీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. టార్గెటెడ్ థెరపీలో మనం చాలా కామన్గా వాడేది, గత 14 ఏళ్ళుగా వాడుతున్నాము, బెవాసిజుమాబ్ అంటారు. ఈ బెవాసిజుమాబ్ అనేది ట్యూమర్లో బ్లడ్ సప్లై తగ్గించడానికి, ట్యూమర్కి బ్లడ్ సప్లై తగ్గించినట్టయితే ట్యూమర్కి న్యూట్రిషన్ తగ్గిపోతుంది. ట్యూమర్ శరీరంలో ఇతర భాగాలకు పాకే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. తద్వారా ట్యూమర్ని మనం పూర్తిగా ఎరాడికేట్ చేయవచ్చు అనమాట. సో కీమోథెరపీతో పాటు ఇప్పుడు ఈ టార్గెటెడ్ థెరపీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో లేట్ స్టేజెస్లో కీమో ప్లస్ టార్గెటెడ్ థెరపీ, ఫాలోడ్ బై సర్జరీ, ఫాలోడ్ బై ఈ హైపెక్ థెరపీ, ఆ తర్వాత మళ్ళీ కీమో టార్గెటెడ్ థెరపీ, తర్వాత మెయింటెనెన్స్ థెరపీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అంటే ట్యూమర్ మళ్ళీ తిరగబెట్టకుండా మెయింటెనెన్స్ థెరపీ అనమాట. ఈ 3 weekly బెవాసిజుమాబ్, ఇంకా అనేక రకాలైన ట్యాబ్లెట్స్ కూడా మనకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఈ BRCA1, BRCA2 పాజిటివిటీ ఉన్నవారి స్త్రీలలో న్యూవర్ డ్రగ్స్ ట్యాబ్లెట్ రూపంలోనే ఓలాపారిబ్ అంటాము. క్యాన్సర్ని మళ్ళీ తిరగబెట్టకుండా ఈ ఓలాపారిబ్ కూడా ఇవ్వటం ద్వారా క్యాన్సర్ని మళ్ళీ తిరగబెట్టకుండా చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది.